Welcome students, welcome to Physics Vidya channel, and I come up with a new topic, application of specific heat. And my name is Srinivas, and we are going to discuss applications of specific heat. Okay, ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూస్గా కంటెంట్ డెలివరీ అవుతూనే ఉంటుంది. సో అప్లోడ్ చేయడం కష్టం ఉంది కాబట్టి ఈచ్ పార్ట్ని నేను డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో కమింగ్ టు ద అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్? అప్లికేషన్స్ మీన్స్ యూజెస్ వేర్ వీ కెన్ హ్యావ్ ద యూజ్ ఆఫ్ ది స్పెసిఫిక్ టాపిక్. స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? సో స్పెసిఫిక్ హీట్ గురించి తెలుసుకునే ముందు 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, సబ్స్టెన్స్ విత్ లో స్పెసిఫిక్ హీట్, అంటే స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉన్నవి టెంపరేచర్ ఇంక్రీజ్ కానీ టెంపరేచర్ డిక్రీజ్ కానీ చాలా త్వరగా చేస్తాయి. సో ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆర్ డిక్రీజింగ్ టెంపరేచర్ ఈజ్ క్విక్ ఫర్ ద సబ్స్టెన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్. లో స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్స్కి కంపల్సరీగా టెంపరేచర్ రైజ్ అవటం ఆర్ టెంపరేచర్ పడిపోవటం అనేది కంపల్సరీగా చాలా త్వరగా జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? శాండ్ అండ్ మెటల్స్. సో శాండ్ కానీ మెటల్ కానీ ఏదైనా మెటాలిక్ సబ్స్టెన్స్ తీసుకుంటే దానికి హీట్ సప్లై చేసామనుకోండి, జబ్ అని హీట్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. హీట్ సప్లై చేయడం మానేసామనుకోండి, హీట్ చాలా త్వరగా లూజ్ అయిపోతుంది. అంటే హీట్ అబ్జార్ప్షన్ capability or heat losing capability for the substances which are having low specific heat. Low specific heat ఉన్న సబ్స్టెన్స్కి హీట్ లూజ్ అవడం లేకపోతే హీట్ గెయిన్ అవడం అనేది చాలా త్వరగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లో స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ రైజ్ ఆర్ టెంపరేచర్ డ్రాప్ ఈజ్ వెరీ క్విక్లీ. అండ్ ఎగ్జాంపుల్స్ శాండ్ అండ్ మెటల్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, సబ్స్టెన్స్ విత్ హై స్పెసిఫిక్ హీట్. హై స్పెసిఫిక్ హీట్ ఉందనుకోండి, the value of specific heat is more, that implies that says temperature rise or temperature drop is slowly. That means heat gain or heat loss is slowly for those substances. Example, water and air. వాటర్ అండ్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ని 1 degree రైజ్ చేయాలంటే మీరు చాలా హీట్ ఎనర్జీ సప్లై చేస్తుంటారు. మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా స్లోగా టెంపరేచర్ రైజ్ చేస్తుంది. అట్లాగే హీట్ ఎనర్జీని లూజ్ అవటం కూడా అబ్జర్వ్ చేయండి. సో హీట్ని కూడా చాలా లేట్గా స్లోగా లూజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ డ్రాప్ కూడా స్లోగా ఉంటుంది. ఓకే, హీట్ లూజింగ్ క్యాపబిలిటీ ఆర్ హీట్ గెయినింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ హీట్. ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్, హీట్ లూజింగ్ క్యాపబిలిటీ ఆర్ హీట్ గెయినింగ్ క్యాపబిలిటీ ఈజ్ లెస్. If specific heat is more, if specific heat is less, heat gaining capability or heat losing capability is more. అంటే ఏంటంటే మీరు ఒక సబ్స్టెన్స్ తీసుకోండి, దాని టెంపరేచర్ రైజ్ చేస్తున్నప్పుడు హీట్ సప్లై చేసి టెంపరేచర్ రైజ్ చేస్తున్నప్పుడు ఆ రైజింగ్ టెంపరేచర్ ఆర్ డ్రాపింగ్ టెంపరేచర్ అనేది దాని యొక్క స్పెసిఫిక్ హీట్ మీద ఆధారపడుతుంది. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంది అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఫర్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ యూ ఆర్ సప్లై. టేక్ వాటర్ అండ్ మెటల్. వాటర్ని మెటల్ని తీసుకోండి, సేమ్ హీట్ సప్లై చేశారనుకోండి, ద రైజింగ్ టెంపరేచర్ ఈజ్ మోర్, చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటుంది. ఏంటి? మెటల్కి. వాటర్కి స్లోగా పెరుగుతుంది. దాన్ని బట్టి ఏమవుతుంది? హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంటే రైజింగ్ టెంపరేచర్ ఈజ్ లెస్, లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంటే రైజింగ్ టెంపరేచర్ ఈజ్ మోర్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్, ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈ 2. సో ఇది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? ఈ స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే, ఫస్ట్, ఓషన్స్ బిహేవ్స్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ద ఎర్త్. మోడరేట్ ద టెంపరేచర్. అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని మోడరేట్ చేస్తాయి ఓషన్స్. ఎందుకు? ఓషన్స్ కంటైన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంటుంది. వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఓషన్స్ కంటైన్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కాబట్టి, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏం చేస్తుందంటే, వాట్ ఎవర్ ద హీట్ ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్ దే విల్ టేక్.
హీట్ తీసుకుంటూ ఉంటాయి, బట్ టెంపరేచర్ మట్టుకు చాలా తక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? స్పెసిఫిక్ హీట్ ఈజ్ మోర్, రైజింగ్ టెంపరేచర్ ఈజ్ లెస్. ఎంత హీట్ వచ్చినా కానీ అది అంత ఫాస్ట్గా టెంపరేచర్ రైజ్ అయిపోదు. ఓకేనా? సో వాటర్ ఏం చేస్తుంది, స్లోగా హీట్ని తీసుకుంటుంది, టెంపరేచర్ని స్లోగా రైజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి? సో దీనివల్ల యూజ్ ఏంటంటే సన్ దగ్గర నుంచి వస్తున్న హీట్ అంతా కూడా ఏదైనా సాలిడ్ మీద పడింది అనుకోండి, మీకు తెలుసు మెటల్ పీస్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంత హీట్ అయిపోతుందో తెలుసు. సో అట్లాగే మొత్తం టెంపరేచర్ మొత్తం గ్లోబ్ అంతా కూడా హీట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వీ కెనాట్ సర్వైవ్. సో దాన్ని మోడరేట్ చేయాలంటే తగ్గించాలి. ఏవి తగ్గించాయి? వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓషన్స్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయి ఉంటాయి కాబట్టి ఆ ఎక్కువ హీట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఈ వాటర్ బాడీస్ తీసుకుండి టెంపరేచర్ని మోడరేట్ చేస్తాయి. అంత పెరగకుండా ఉండేలా చూస్తాయి. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెట్టండి. సో మళ్ళీ మెటల్ పీస్ తీసుకున్నారనుకోండి, మెటల్ పీస్ తీసుకున్న తర్వాత సో ఈవినింగ్ అయిపోయింది, నైట్ టైం అయిపోయింది, ఏమైపోతుంది? వెంటనే దే లూజ్ హీట్ ఎనర్జీ వెరీ క్విక్లీ టు ద సరౌండింగ్స్. టెంపరేచర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది మెటల్ పీస్ది. ఓకేనా? మెటల్ పీస్ యొక్క టెంపరేచర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో చాలా త్వరగా సరౌండింగ్స్కి హీట్ని రిలీజ్ చేసేస్తాయి మెటల్ పీసెస్. ఒకవేళ అలా రిలీజ్ చేసేసింది అనుకోండి, రిలీజ్ అయిపోయింది అనుకోండి, సన్ నుంచి వస్తున్న హీట్ అంతా కూడా అలా రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? నైట్ టైంలో టెంపరేచర్స్ మైనస్లోకి పడిపోతాయి. సో గ్లోబ్ మొత్తం కూడా వాటర్ బాడీస్ లేవని నేను అనుకున్నాను. కాసేపు గ్లోబ్ మొత్తం కూడా ఓన్లీ ఒక సాలిడ్ స్పియర్ అనుకున్నాను. సాలిడ్ స్పియర్ మీద సన్లైట్ పడింది, హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో కరెక్ట్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం హ్యూజ్ టెంపరేచర్ అక్యూములేట్ అయ్యి హీట్ ఎనర్జీ అక్యూములేట్ అయ్యి టెంపరేచర్ 70కో 80కో వెళ్ళిపోయింది. వాటర్ బాడీస్ లేవు కాబట్టి హీట్ మొత్తం కూడా తీసేసుకుంటుంది ఆ సాలిడ్ స్పియర్ ఆఫ్ గ్లోబ్. సో దానివల్ల టెంపరేచర్ అబ్రప్ట్గా పెరిగిపోతూ ఉంటాయి. అక్కడదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఈవినింగ్ అయ్యేటప్పటికి సన్లైట్ లేదు, ఎనర్జీ లేదు, చాలా త్వరగా ఈ సాలిడ్ గ్లోబ్ చాలా త్వరగా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సరౌండింగ్స్కి. సో మొత్తం 3-4 అవర్స్లో మొత్తం వదిలేసింది. అది తీసుకున్న హీట్ ఎనర్జీ అంతటిని కూడా రేడియేషన్ ద్వారా, కన్వెక్షన్ ద్వారా మొత్తం వదిలేస్తే 0 degrees పడిపోతుంది ఫస్ట్ గ్లోబ్. తర్వాత నుంచి -degreesకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీట్ లేదు, సరౌండింగ్స్కి కంటిన్యూస్గా హీట్ వదిలేస్తూ ఉంటుంది. సో నైట్ టెంపరేచర్ మైనస్లోకి వెళ్లకుండా, డే టెంపరేచర్ 70, 80 వెళ్లకుండా ఏవి ఆ టెంపరేచర్ రైజ్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఓషన్స్. ఎందుకంటే ఓషన్స్లో వాటర్ ఉంది కాబట్టి, ఈ వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండే తత్వం ఉంది కాబట్టి ఎంత హీట్ తీసుకున్నా. సో దీనివల్ల ఓషన్స్ అనేవి బిహేవ్స్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎర్త్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కువ హీట్ని తీసుకుని టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ట్రై చేస్తాయి. నైట్ టైంలో స్లోగా మొత్తం ఒకేసారి వదిలేయకుండా స్లోగా హీట్ ఎనర్జీని సరౌండింగ్స్ రిలీజ్ చేస్తూ ఆ టెంపరేచర్ మరీ మైనస్లో వెళ్ళకుండా 20s 30s ఉండేలాగా ఉపయోగపడతాయి. అందుకని ఏమంటాం మనం, ఓషన్స్ బిహేవ్స్ లైక్ హీట్ స్టోర్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ మోడరేట్ ద సరౌండింగ్ టెంపరేచర్. అండ్ ఇవి ఇంకో పని ఏం చేస్తాయంటే ఈక్వేటర్ దగ్గర సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది. ఈక్వేటర్ దగ్గర సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది. సో ఈక్వేటర్ దగ్గర సన్లైట్ డైరెక్ట్గా పడినప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ గెయినింగ్ ద పార్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద ఈక్వేటర్ దగ్గర ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువ హీట్ని తీసుకుంటాయి. సో ఈక్వేటర్ దగ్గర ఉన్న ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా హీట్ని తీసుకుండి అక్కడ టెంపరేచర్ పెరగకుండా ట్రై చేస్తాయి. ఎందుకంటే హీట్ మొత్తాన్ని కూడా ఈ వాటర్ బాడీస్ తీసుకుంటున్నాయి కాబట్టి తీసుకుండి నైట్ టైంలో ఏం చేస్తాయంటే ఈ వాటర్ కరెంట్ ఓషన్ కరెంట్స్ అంటాం, అవి ఏం చేస్తాయంటే ఈ ఈక్వేటర్ దగ్గర నుంచి దూరంగా పోల్స్ వైపుకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందుకని అవి ట్రావెల్ చేసేటప్పుడు దాంతోపాటు ఆ వాటర్లో ఉన్నటువంటి హీట్ ఎనర్జీని కూడా క్యారీ చేస్తూ ఉంటాయి. సో అందుకని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్కి కూడా సరిపడినంత టెంపరేచర్ ఉండేలాగా ఈ ఓషన్స్ ఉపయోగపడతాయి. ఎందుకు? ఓషన్స్ కంటైన్స్ వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ. ఈ హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉండటం వల్ల టెంపరేచర్ నువ్వు ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చినా కానీ టెంపరేచర్ స్లోగానే పెరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? వాటర్ మిలాను, సమోసా. దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాటర్ మిలాన్కి వచ్చాం. వాటర్ మిలాన్ ఏంటంటే
టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ రిటైన్స్ ఇట్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగర్ టైం. అంటే ఏంటంటే మీకు తెలుసు కదా, ఈ సమ్మర్లో కంపల్సరిగా మనందరం వాటర్ మెలన్ తింటాం, డెఫినెట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఆ పీసెస్ కట్ చేసి తింటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రిడ్జ్లోంచి తీసిన చాలాసేపటి వరకు అది కూల్గానే ఉంటుంది. ఎందుకంటే వాటర్ మెలాన్ కంటైన్స్ 90% ఆఫ్ ద వాటర్ మెలాన్లో మొత్తం 90% వాటర్ ఉంటుంది, రిమైనింగ్ కంటెంట్ వేరే. సో ఈ 90% ఆఫ్ ద వాటర్ ఏం చేస్తుందంటే, ఏదైతే టెంపరేచర్ లూజ్ అయిపోయిందో, ఏదైతే హీట్ ఎనర్జీ లూజ్ అయిపోయిందో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది గెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. బయటికి తీసినప్పుడు ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు గెయిన్ ద హీట్ ఎనర్జీ బ్యాక్. సో బయట సరౌండింగ్స్ నుంచి హీట్ తీసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే వాటర్కి ఉన్న ప్రాపర్టీ అది, వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. హై స్పెసిఫిక్ హీట్ ఉంటే సరౌండింగ్ నుంచి నువ్వు హీట్ సప్లై చేస్తున్నా కానీ ద రైజింగ్ టెంపరేచర్ చాలా స్లోగా ఉంటుంది. అందుకని ఫ్రిడ్జ్లోంచి తీసిన చాలాసేపటి వరకు ఆ వాటర్ మెలాన్ కూల్గానే ఉంటుంది, బికాస్ ఇట్ హ్యాస్ 90% ఆఫ్ ద వాటర్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి, హీట్ని తీసుకోవటం కానీ హీట్ని రిలీజ్ చేయటం కానీ సరౌండింగ్స్కి చాలా స్లో ప్రాసెస్లో ఉంటుంది. సో అది ఆల్రెడీ హీట్ లూజ్ అయిపోయింది కాబట్టి -డిగ్రీస్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి బయట పెట్టారు. నౌ ఇట్ ఈస్ టేకింగ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సరౌండింగ్స్ని హీట్ ఎనర్జీ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. ఇలా స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా త్వరగా చేసుకుంటుంది. 90% ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి, వాటర్ హై స్పెసిఫిక్ హీట్ ఉంది కాబట్టి స్లోగా తీసుకుంటుంది. అందుకని ఆ కూల్నెస్ ఎక్కువసేపు రిటర్న్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ వాటర్ మెలన్. అనదర్ థింగ్ ఏంటంటే సమోసా తింటున్నారా? డెఫినెట్గా తినే ఉంటారు. సమోసా ఏం చేస్తుందంటే, మీకు పైకి చూసినప్పుడు నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది, కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్సైడ్ కర్రీ ఉంటుంది కదా, హాట్గా ఉంటుంది చాలాసేపటి వరకు. ఆల్మోస్ట్ ఆల్ నార్మల్గా బయట సమోసా ఎప్పుడైనా తింటే అది పట్టుకుంటే మామూలుగానే ఉంటుంది, కానీ అది దాన్ని పీస్ కింద ఇలా తీసి తింటున్నప్పుడు లోపల ఉన్న కర్రీ మట్టుకు హాట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, లోపల ఉన్న కర్రీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి లో స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. సో లోపల ఉన్న కర్రీస్కి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఈ హై స్పెసిఫిక్ హీట్ ఉండటం వల్ల సమోసా తయారు చేసినప్పుడు ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ అలాగే రిటైన్ అవుతూ ఉంటుంది లోపల కర్రీలో కొంత టైం తర్వాత కూడా. సో సమోసా మేక్ చేసినప్పుడు లోపల ఉన్న కర్రీ పెట్టేసి మేక్ చేసినప్పుడు అది బయటికి తీసుకొచ్చేసి అలా పెట్టినప్పుడు పైకి పట్టుకోవడానికి మామూలుగానే ఉంటుంది, కానీ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా హాట్గా ఉంటుంది. ఎందుకు హాట్గా ఉంటుందంటే, లోపల ఉన్న కర్రీ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉన్న సబ్స్టెన్సెస్. ఏంటి హై స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్పాను, హీట్ని గెయిన్ చేయడం కానీ హీట్ని లూజ్ చేయడం కానీ చాలా స్లోగా చేస్తాయి. అందుకని నువ్వు బయట తీసిన వెంటనే అది చల్లగా అయిపోదు. నువ్వు బయట తీసిన పెట్టిన వెంటనే చల్లగా అయిపోకుండా లోపల ఆ హీట్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హీట్ లూజింగ్ టు ద సరౌండింగ్స్ ఈజ్ వెరీ స్లోగా హీట్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఆ హాట్నెస్ అనేది మనకి సమోసా కర్రీ ఇన్సైడ్ కర్రీలో ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్, సమోసా అండ్ వాటర్ మెలన్. అండ్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. సో అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ చూసి గ్రౌండ్ నట్ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు చేస్తూ ఉంటారు, ఏంటంటే వేపుతూ ఉంటారు కొన్ని బళ్ళ మీద నార్మల్గా మన స్ట్రీట్స్లో. సో వాళ్ళు శాండ్ యూజ్ చేస్తారు. శాండ్ యూజ్ చేయడం వల్ల త్వరగా ఆడ పని అయిపోతుంది. ఆర్ పాప్కార్న్లో కొంచెం శాండ్ ఉంటుంది, పాప్కార్న్ మిషన్లో ప్రీవియస్గా ఉండే మిషన్లో ఉండేది. సో ఎందుకు ఉంటుంది ఈ శాండ్, ఎందుకు ఉంటుందంటే ఈ శాండ్కి లో స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. లో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే రైజింగ్ టెంపరేచర్ వెరీ క్విక్లీ. సో తక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేస్తేనే టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోతుంది. టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు అవి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఓకేనా? సో విత్ ద కాంబినేషన్ ఆఫ్ శాండ్ అండ్ దీస్ గ్రౌండ్నట్స్ ఆర్ దాన్ని ఏమంటారు కరెక్ట్గా నాకు టర్మ్ తెలియదు, కానీ వేపడం అంటారు. సో త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎందుకు త్వరగా ఈజీగా అయిపోతుందంటే శాండ్కి లో స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. లో స్పెసిఫిక్ హీట్ అంటే రైజింగ్ టెంపరేచర్ చాలా త్వరగా ఉంటుంది. ఓకే, త్వరగా ఉన్నప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. అందుకని ఆ త్వరగా కంప్లీట్ అవ్వడం కోసం వాళ్ళు శాండ్ యూజ్ చేస్తారు. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్.
సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఏంటి, సబ్స్టెన్స్ విత్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే రైజింగ్ టెంపరేచర్ చాలా త్వరగా ఉంటుంది, అలాగే డ్రాపింగ్ టెంపరేచర్ కూడా చాలా త్వరగా ఉంటుంది. సో శాండ్, మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. సబ్స్టెన్స్ విత్ హై స్పెసిఫిక్ హీట్ ఉంది అంటే రైజింగ్ టెంపరేచర్ ఆర్ లూజింగ్ టెంపరేచర్, రైజింగ్ టెంపరేచర్ ఆర్ డ్రాపింగ్ టెంపరేచర్ ఈజ్ స్లోగా రైజ్ అవుతుంది, స్లోగా డ్రాప్ అవుతుంది. ఏంటి, వాటర్, ఎయిర్. ఎందుకు, స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రైజింగ్ టెంపరేచర్. సో ఓషన్స్ బిహేవ్స్ లైక్ ఏ హౌస్ హీట్ స్టోర్ హౌసెస్ ఆఫ్ ఎర్త్. ఎందుకు, ఎర్త్ మీద ఉన్న టెంపరేచర్ మొత్తంని మోడరేట్ చేస్తాయి, మరీ పెరగకుండా మరీ తగ్గకుండా, డే టైంలో మరీ పెరిగిపోకుండా నైట్ టైంలో మరీ తగ్గిపోకుండా. ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ యొక్క హై స్పెసిఫిక్ హీట్ వాల్యూ వల్ల హీట్ ఎనర్జీని తీసుకుని అంత త్వరగా టెంపరేచర్ని రైజ్ చేయవు మార్నింగ్ టైంలో. అట్ ద సేమ్ టైం నైట్ టైంలో అంత త్వరగా హీట్ని లూజ్ చేయవు, అంటే టెంపరేచర్ని మొత్తానికి పడిపోయేలా చేయవు. ఓకేనా, అలా మోడరేట్గా 30 to 40 degrees మధ్య మెయింటైన్ అయ్యేలాగా ఈ ఓషన్స్ చేస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ వాటర్ మెలన్, సమోసా అండ్ శాండ్. సో గ్రౌండ్ నట్ని వేపే మిషన్స్లో శాండ్ యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకేనా, థ్యాంక్ యూ.